నమస్తే అండి, నేను మీ రాజీ బంగారు. ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన పుల్లపుల్లగా ఉండే గోంగూర ఎండు రొయ్యలతోటి కూర చేయబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇంకెందుకు ఆలస్యం, పదండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నేను 5 కట్టల గోంగూరను తీసుకుని ఈ విధంగా శుభ్రం చేసుకుంటానండి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న గోంగూరని ఒక బౌల్లో వేసుకొని దీన్ని 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలండి. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. దాంతోపాటు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఆనియన్స్, పచ్చిమిర్చిలను కూడా వేసుకొని కొంచెంసేపు దీన్ని బాగా ఉడకనివ్వాలండి. ఇది కొంచెం మనకి మెత్తగా ఉడకాలి, అందుకే నేను కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ఇది ఉడికిపోయిన తర్వాత మనము పప్పు గుత్తోటి దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న గోంగూరని కొంచెం పక్కన పెట్టుకున్నామండి. ఈ లోపు మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండు రొయ్యలను తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి, జస్ట్ లైట్ గా చేసుకోవాలి. ఈ రొయ్యలు ఎక్కువ మాడిపోకుండా జస్ట్ లైట్ గా ఫ్రై చేసుకోవాలండి. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. అదే ప్యాన్ లో ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకుంటానండి. ఒక 3 ఎండుమిర్చిలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మనము ఒకసారి దీన్ని బాగా తిప్పుకోవాలి. స్పైసీని బట్టి పచ్చిమిర్చులు, అదే విధంగా కరివేపాకును కూడా మనము ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటిని మనము మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటూ ఉండాలండి, ఎక్కువ మాడకుండా చూసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ముందే వేసుకుంటే ఉల్లిపాయలు కొంచెం తొందరగా మగ్గిపోతాయి, అదే విధంగా మెత్తగా కూడా ఉంటాయి. ఒక 5 to 10 మినిట్స్ మనము మూత పెట్టేసుకొని ఓపెన్ చేసి చూద్దామండి. ఆల్మోస్ట్ మనకు ఉల్లిపాయలు అనేది ఈ విధంగా ఉండాలి. ఫ్రై చేసుకున్న రొయ్యల్ని ఇందులో యాడ్ చేసుకొని తగినంత పసుపుని, తగినంత కారాన్ని మనము వేసుకోవాలి. ఈ రొయ్యలు ఉప్పు కారం వేసిన తర్వాత దీన్ని మనము బాగా కలుపుకోవాలండి. వీటిని లైట్ గా ఇలా ఫ్రై చేసుకొని కూడా కొంతమంది తినేస్తారు. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో. ఇప్పుడు మనము ఒక 5 మినిట్స్ వరకు మనం మూత పెట్టేసుకొని తీద్దాము. చూడండి, మనకి ఈ విధంగా ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత మనము గోంగూరని ఇందులో యాడ్ చేసుకోవాలి. గోంగూరలో కొంచెం సాల్ట్, కారం అనేది ఎక్కువ పడతాయండి, చూసుకొని వేసుకోండి మీరు. గోంగూర వేసుకున్న తర్వాత మనము కొంచెంసేపు దీన్ని కలుపుకొని బాగా ఉడకనివ్వాలండి. ఈ ఆయిల్లో గోంగూర ఈ రొయ్యలతో పాటు మగ్గనివ్వాలి. దీన్ని సిమ్లో పెట్టుకొని మనము ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనకి కొంచెం ఇది లూజ్గా కావాలంటే మీరు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. నేనైతే లిటిల్ బిట్ ఆఫ్ వాటర్నే వేసుకున్నాను. మీకు ఎంత లూజ్ కావాలంటే అంత వాటర్ని యాడ్ చేసుకోండి. చూడండి, మనకి గోంగూర ఈ విధంగా ఉడకాలి, ఉడికితేనే బాగుంటుంది. సాల్ట్ మీరు చూసి వేసుకోండి. నాకు సరిపోలేదు కాబట్టి నేను కొంచెం యాడ్ చేసుకున్నానండి, ఎందుకంటే నేను కొంచెం వేసుకుంటున్నానండి సాల్ట్ ని. ఎక్కువైతే మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది కదండి, అందుకే చూసుకొని మీరు సాల్ట్ ని యాడ్ చేసుకోండి. గ్రేవీని కూడా మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత వాటర్ యాడ్ చేసుకోండి. ఇది కొంచెం గ్రేవీ తక్కువ ఉంటేనే బాగుంటుందండి. మన గోంగూర అయిపోవచ్చింది. ఇప్పుడు దీంట్లో లాస్ట్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి దీన్ని కలుపుకోవాలి. రైస్లోకి అయితే దీని కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలా ఉందో నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా కామెంట్ కూడా పెట్టండి. ఓకే అండి, బాయ్.